ఇక్కడ ఏ లోపం లేకుండా ఎలా తీర్చిదిద్దాలో, ఎవరికి అందం ఇవ్వాలో, ఎవరికి జ్ఞానం ఇవ్వాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపించాడు. 800 కోట్ల మంది జనాభాకి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి పంపించాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, నేను తెలుగులోని, నేను మనగాని, నేను ధనవంతుని, నేను పెద్ద తోపుని ఎవరికి వాళ్ళే అనుకుంటారు. అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఆ ఒక్క లక్షణం చూసి ఎదుటోళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఈ యొక్క బహుదైవారాధన అనే దాని గురించి దైవం గ్రంథంలో చెప్తున్నాడు. పరిశీలించండి సోదరులారా, మీరు ఆలోచించండి. మీరు దైవంతో సమానంగా నిలబెట్టి ఎవరినైతే ఆరాధించాలనుకున్నారో వారి ఎదురుగా ఆహార పదార్థాలు పెట్టారో, అందులో ఆహార పదార్థం పెట్టిన దాంట్లో నుంచి దైవమే పుట్టించిన ఒక ఈగను కూడా పుట్టించలేరు. చూడండి, ఈగను కూడా ఆయనే పుట్టించాడు. ఈగ వాళ్ళు పెట్టిన